యేసురాజా వందనాలు యేసురాజా. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా. నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా. జీవగ్రంథంలో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవగ్రంథంలో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇళ్ళలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్ష
రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలు యేసు రాజా. వందనాలు యేసు రాజా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు దేవుడా, మీకు వందనాలు. నీతిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. వాక్యమును తెలియచేయుచుండగా నిలబడంత నాదైతే మాట్లాడంత మీది ప్రభువా. నా నోటిని బోరగా వాడుకోండి. వినేవాళ్ళు గొప్ప గ్రహింపును దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును దయచేస్తారని, మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని యేసు క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే అబ్రహాము లోతు మధ్య కలహము. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే అబ్రహాము లోతు మధ్య కలహము. వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 13వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను చూడండి. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను అని రాయబడి ఉందండి. సో ఇక్కడ అబ్రహాముకి లోతుకు మధ్య కలహం పుట్టింది. అనగా అబ్రహాం దగ్గర పనిచేస్తున్న పశువుల కాపర్లకు, లోతు దగ్గర పనిచేస్తున్న పశువుల కాపర్లకు మధ్య ఒక వివాదం అనేది జరిగింది, ఒక కలహం అనేది పుట్టింది. సో ఎందుకు ఇలా పుట్టింది? అబ్రహాం యొక్క జీవితంలో సమాధానం లేకుండా మరి ఎందుకు ఇట్లాగా గందరగోళంగా ఉంది అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ఒకసారి దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అబ్రహాముని ఆశీర్వాదముగా ఉంచుతానని, అబ్రహాము ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వారిని దేవుడు ఆశీర్వదిస్తానని, అదేవిధంగా అబ్రహాం యొక్క మరి పేరును గొప్ప చేస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పటివరకు కూడా అబ్రహాం పేరుని మనం స్మరిస్తున్నామంటే అది దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టే. కాకపోతే ఇక్కడ జరుగుతున్న సంఘటనలో అబ్రహాం యొక్క పేరుకి అవమానం కలుగుతుంది. అబ్రహాం యొక్క పేరు అన్యజనులలో మరి అవమానపరచబడబోతుంది. సో దానికి అబ్రహాము తీసుకున్న నిర్ణయం ఏంటి, మరి అసలు ఇట్లా కలహాలు రావడానికి గల కారణం ఏంటి అనేది మనం గమనించినట్లయితే 13వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. ఈ నెగెబు అన్న ఈ పేరుకి ఇంకొక పేరు ఏంటంటే దక్షిణ పాలస్తీనా. అంటే ఐగుప్తు దేశము నుంచి వారు, అంటే అక్కడ ఫరో వారిని అక్కడి నుంచి పంపేశాడు కదా. సో పంపేసినప్పుడు మరి అబ్రహాం భార్య, మరి లోతు, వీళ్ళు వాళ్ళ ఆస్తిపాస్తులతో పాటు మరి ఫరో ఇచ్చిన కొన్ని ఆస్తులు, కొన్ని గిఫ్ట్స్ కూడా ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా తీసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరారంటే ఐగుప్తు దేశం నుండి నెగెబునకు, అంటే దక్షిణ పాలస్తీనాకు వీరు బయలుదేరారు, అంటే అక్కడికి వచ్చారు అని అర్థం. అక్కడికి వెళ్ళాను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. సో అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి చాలా మరి ధనవంతుడిగా, గొప్ప మరి ఒక మిలినియర్గా ఉన్నట్లుగా వాక్యం మనకి సెలవిస్తుంది. చాలా ఆస్తి గలవాడు, చాలా డబ్బు గలవాడు అన్నట్లుగా ఇక్కడ వాక్యములు మనం గమనించాం. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరాను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే ఇంతకుముందు
హాయికి అదేవిధముగా మరి బేతేలుకు మధ్య ఒక గుడారము ఫస్ట్లో వేసుకున్నారు. అక్కడ ఒక బలిపీఠం కట్టారని ఇంతకుముందు మనం చదివాము, నేర్చుకున్నాము. సో అదే స్థలానికి ఈ దక్షిణ పాలస్తీనా నుంచి ప్రయాణం చేసి అక్కడికి వచ్చి అక్కడ వారి గుడారాలు వేసుకున్నారు. మరి అక్కడ బలిపీఠము మరి ఆల్రెడీ కట్టి ఉంది కదా, అక్కడ యెహోవా నామమున అబ్రహాము తన కుటుంబంతో ప్రార్థన చేశాను. తను కూడా ప్రార్థన చేసుకుంటూ యెహోవా నామమున ప్రార్థన చేస్తూ అక్కడ మనము చేస్తూ ఉన్నట్లుగా అక్కడ మనం గమనించవచ్చు. అయితే అక్కడ అబ్రహాము ప్రార్థన చేశాను అని రాయబడి ఉంది. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాముతో పాటు మరి లోతు వచ్చిన ఆ సందర్భాన్ని బట్టి, అబ్రహాము యొక్క ఆస్తిపాస్తులను బట్టి లోతు కూడా ఏమీ తక్కువ చేయబడలేదు. లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు ఎవరినైతే మరి ఆశీర్వదిస్తావో, ఎవరినైతే నువ్వు పొగుడుతావో, ఎవరినైతే నువ్వు ఆశీర్వాద పలుకులతో మరి అక్కడ ఆశీర్వదిస్తావో వారందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు కదా. చెప్పినట్లుగానే అబ్రహాముతో కూడా తిరుగుతున్న ఈ లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. లోతు కూడా బహుధనవంతుడు అన్నట్లు ఇక్కడ వాక్యంలో మనము గమనించవచ్చు. ఇంకా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. సో ఇద్దరు కూడా కలిసి నివసించుటకు అవకాశం లేదు. ఎందుకంటే వారి ఆస్తి పాస్తులను గమనించినట్లయితే వారి ఆస్తి పాస్తులు ఆ స్థలానికి సూట్ అవ్వట్లేదంట. వీరి ఆస్తి బహుగా ఉందంట. కానీ అక్కడ వారు నివసిస్తున్న ప్రదేశము చాలా క్లుప్తముగా లేదంటే చాలా చిన్నదిగా ఉన్నదంట. సో అందువలన వారు కలిసి నివసించలేనంత ఆస్తి ఉండటం బట్టి ఆ ప్రదేశంలో నివసించలేకపోతున్నారు అని ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. ఇంకా అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. సో ఇట్లా వీరి జీవితాలు కొనసాగుతున్న సమయంలో అబ్రహాము దగ్గర పనిచేస్తున్న పశువుల కాపర్లకు, అదేవిధముగా లోతు దగ్గర పనిచేస్తున్న పశువుల కాపర్లకు ఏదో మరి గడ్డి విషయంలోనో, పశువుల విషయంలోనో, లేకపోతే స్థలము కొంచెము మరి ఆక్రమించుకున్న విషయంలోనో, మరి ఏ విషయమో అనేది క్లారిటీగా మనకు తెలియదు. కానీ ఒక చిన్న గొడవ, లేదంటే ఒక చిన్న వివాదము, లేదంటే ఒక చిన్న కలహం అనేది స్టార్ట్ అయ్యింది. అది స్టార్ట్ అయ్యి అది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే 2 గ్రూప్స్గా వీళ్ళు విడిపోయి, మా గ్రూప్ గొప్ప అంటే మా గ్రూప్ గొప్ప, సో మీరు మాకంటే ఏంటి గొప్ప అన్నట్లుగా, లేకపోతే మరి ఒక స్కినారియో మీద, ఒక సందర్భం మీద వీళ్ళు బహుగా 2 వేరు గ్రూప్స్గా తయారయ్యి ఎంతో కలహముతో, ఎంతో కొట్లాటతో, ఎంతో గందరగోళముతో మరి అబ్రహాముకి ఏమాత్రం కూడా సమాధానం లేని పరిస్థితిని వీరు అక్కడ తీసుకొచ్చారు అని ఇక్కడ వాక్యంలో మనము గమనించవచ్చు. అయితే ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. ఇంకొక మరి అవమానకరమైన సందర్భం ఏంటంటే, ఆ దేశంలోనే కనానీయులు, పెరిజ్జీయులు ఉన్నారు. వాళ్ళు ఆ చిన్న గొడవ జరిగినా కూడా వారి నోట్లోంచి ఎట్లాంటి మాటలు వస్తాయంటే, మీరు యెహోవా నామమున ప్రార్థన చేసే వ్యక్తులు కదా, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాడు కదా, యెహోవా మీకు తోడుగా ఉన్నాడు కదా, మరి మీకెందుకు ఇటువంటి గందరగోళమైన పరిస్థితి, దేవుడు మీ పట్ల మరి ఏమి చేశాడు అన్నట్లుగా దేవుని నామానికి ఎంతో అవమానకరమైన మాటలు వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. సో అందువలన అబ్రహాం ఇంకొంచెం ఎక్కువ అక్కడ భయపడినట్లుగా మనము అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి అబ్రహాము, మనం బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. అబ్రహాం తీసుకున్న డెసిషన్ ఏంటంటే, అన్యజనుల ముందర మనము అవమానపరచబడుతున్నాము, అంతేకాదు మన ఇద్దరం కూడా బంధువులం కదా, బంధువులమైన మన ఇద్దరి మధ్య ఎటువంటి కలహం ఉండడానికి వీల్లేదు. నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు మధ్య కూడా ఏ కలహం ఉండడానికి వీల్లేదు. దీనికి మరి సరి అయిన నిర్ణయం ఏంటంటే, ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము అని ఒక సరి అయిన నిర్ణయాన్ని ఇక్కడ అబ్రహాం తీసుకుంటున్నాడు. ఎందుకు ఈ నిర్ణయాన్ని మరి అబ్రహాం తీసుకుంటున్నాడు? ఇది దేవుడు ఇచ్చిన ఆలోచన అని మనము స్పష్టంగా అనుకోవచ్చు. ఎందుకంటే 12వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రహాం దగ్గరకు వచ్చి ఏమన్నాడు చూడండి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి
బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని క్లియర్గా దేవుడు చెప్పాడు. దేవుడు మరి బంధువుల్ని విడిచిపెట్టేయమని క్లియర్గా చెప్పాడు. కానీ దేవుడు చెప్పినట్లుగా మరి అబ్రహాము బంధువుల్ని విడిచిపెట్టలేదు. తన తమ్ముని, తన సహోదరుని కుమారుడైన లోతును వెంటబెట్టుకొని, తన బంధువుని వెంటబెట్టుకొని ఇన్ని రోజులు కూడా ప్రయాణం చేశాడు. అందువలన అక్కడక్కడ మరి ఎన్నో సమస్యలు అబ్రహాం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫైనల్గా ఆయన ఎటువంటి సమస్యను ఎదుర్కొన్నాడంటే గొడవ, కలహము, చాలా భయంకరమైన పరిస్థితి. వాళ్ళ పశువుల కాపర్లు, వీళ్ళ పశువుల కాపర్లు 2 గ్రూప్స్గా విడిపోయి భయంకరముగా కొట్టుకుంటుంటే, భయంకరముగా తిట్టుకుంటుంటే మరి ఎంతో అవమానము కదా దేవునికి, ఎంతో అవమానము కదా అబ్రహాం యొక్క పేరుకి, ప్రఖ్యాతలకి. మరి ఇటువంటి మరి భయంకరమైన పరిస్థితిని అబ్రహాము ఎందుకు ఎదుర్కొన్నాడంటే మరి దేవుడు చెప్పాడు బంధువుని విడిచిపెట్టి వచ్చేయమని. కానీ బంధువుని వెంటబెట్టుకొని వచ్చాడు కాబట్టి అతనికి ఎప్పటికప్పుడు కూడా సమస్యలు వస్తూనే ఉన్నాయి. కానీ దేవుని యొక్క మరి ప్రార్థన, లేకపోతే దేవుని యొక్క ప్రేరేపణో, దేవుని యొక్క ఆలోచనో మనము మరి ఊహించజాలము. కానీ అబ్రహాము చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. అబ్రహాము లోతుతో చెప్తున్నాడు, నువ్వు ఇక నుంచి నాతో కలిసి ఉండడానికి వీల్లేదు, నువ్వు వేరుగా నుండు. అది దేవుని యొక్క ఆలోచన, అది దేవుని యొక్క ఉద్దేశము. సో దేవుని ఉద్దేశాన్ని ఇక్కడ అబ్రహాము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి నెరవేర్చినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకును వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా. చూడండి, నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్తే నేను రైట్ సైడ్ వెళ్తాను, నువ్వు రైట్ సైడ్ వెళ్తే నేను లెఫ్ట్ సైడ్ వెళ్తాను, నీకు నాకు అసలు సంబంధం ఉండటానికి వీల్లేదు, చాలా ఎడముగా మనం ఉందాము అన్నట్లుగా ఇక్కడ అబ్రహాము చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా మనము గమనించవచ్చు. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. ఇక్కడ లోతు అబ్రహాము యొక్క ఆలోచన ఇచ్చినప్పుడు తన ఆస్తిపాస్తులన్నిటిని కూడా మరి సమకూర్చుకొని మరి ఆయన యొర్దాను ప్రాంతం అంతటిని కూడా చూస్తున్నాడు. అక్కడ చూసినట్లయితే యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. సో ఆ యొర్దాను ప్రాంతం అంతా కూడా మరి ఈ లోతుకి ఎలా కనిపిస్తుందంటే యెహోవా తోట వలె, అదే విధముగా మరి నీళ్లుపారు దేశమై చాలా చక్కగా మరి ఆడంబరాలతో, చాలా చక్కటి సదుపాయాలతో, చాలా చక్కటి ఆశీర్వాదకరమైన దేశముగా ఆ దేశము మరి ఈ యొక్క మరి లోతు కనిపించింది. ఆ దేశాన్ని, ఆ సైడ్ని మరి లోతు కోరుకున్నాడు బలంగా. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. సో అట్లా మరి ఈ లోతు యొర్దాను ప్రాంతం అంతటిని కూడా మరి ఏర్పాటు చేసుకొని తూర్పు వైపు మరి ప్రయాణం చేస్తూ అబ్రహాము నుంచి ఆయన వేరైపోయాడు అన్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనం గమనించవచ్చు. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున పట్టణముల ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. మనోడు ఏర్పరచుకున్న ఆ యొక్క ప్రాంతం ఎలాంటిదంటే యెహోవా దృష్టికి బహుపాపులు అన్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాము. అటువంటి భయంకరమైన పాపపు స్థలాన్ని, పాపపు ప్రదేశాన్ని లోతు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, మరి అదేవిధంగా పడమర తట్టు చూడుము. ఆ నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అన్నీ కూడా నువ్వు చూడు అన్నట్లుగా దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమును సదాకాలం ఇచ్చేదను. అద్భుతమైన వాగ్దానం మరలా దేవుడు అబ్రహాంతో చేస్తున్నాడు. ఏంటంటే, నువ్వు చూసే ఈ ప్రదేశాలన్నింటినీ కూడా సదాకాలము నీ సంతానమునకు నీకు ఇస్తాను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. అనగా భూమి మీద ఇసుక ఉంటుంది కదండి, ఆ ఇసుకని ఇట్లా పట్టుకున్నట్లయితే, ఆ ఒక గుప్పిడి మీరు పట్టుకున్నట్లయితే ఆ ఇసుక ఒక్కొక్కటి మీరు ఎక్స్పాండ్ లేకపోతే ఎక్స్ప్లోర్ చేసినట్లయితే, ఒకటి విడగొట్టినట్లయితే, వాటిని మీరు లెక్క పెట్టినట్లయితే అవి లెక్క పెట్టగలమా అంటే లెక్క పెట్టలేము. కానీ అలా లెక్క పెడితే ఎంత మరి అది కౌంట్ వస్తుందో అంత కౌంట్ని దేవుడు అబ్రహాం సంతానముగా దయచేస్తాను అని ఇక్కడ వాగ్దానము చేస్తున్నాడు.
ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. అంటే దాన్ని లెక్కబెట్టలేమని ఇండైరెక్ట్గా దేవుడు మనకి సెలవిస్తున్నాడు. సో అబ్రహాం యొక్క సంతానమును కూడా మనం ఇంకా లెక్క పెట్టలేము. అంత విస్తారముగా దేవుడు ఆ సంతానమును దయచేస్తానని వాగ్దానము చేశాడు. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు ఎంత దూరం నడుస్తావో నడువు, నువ్వు ఎంత దూరం ప్రయాణం చేస్తావో చెయ్యి, నిలువున ప్రయాణం చెయ్యి, అడ్డముగా ప్రయాణం చెయ్యి, నువ్వు ఎంత మరి ఆ స్పేస్ నువ్వు కోరుకుంటావో అదంతా కూడా నీదే అన్నట్లుగా దేవుడు చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. సో ఇక్కడ గమనించినట్లయితే మరి దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము చేస్తున్నాడు. అదే రీతిగా అక్కడ ఆశీర్వదించబడుతున్నాడు. తన గుడారమును కూడా మరి మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో దిగి అక్కడ మరి యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ కూడా దేవుని నామమును మరి ఘనపరుస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. యెహోవా నామమున ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క మరి వాగ్దానం అన్నిటిని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన పొందుకుంటున్నాడు. సో ఇట్లా పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, లోతుని ఆయన విడిచిపెట్టేశాడు, తన బంధువుని ఆయన విడిచిపెట్టేశాడు. దేవుని యొక్క ఉద్దేశము తన బంధువుల యొద్ద నుంచి ఆయన విడిచి బయటికి రావాలి, దేవుని నామానికి మహిమకరంగా దేవుడు ఏదైతే తన జీవితంలో మరి నెరవేర్చని ఆశిస్తున్నాడో అది నెరవేర్చడానికి మరి అబ్రహాము విధేయత చూపించాలి అన్నది దేవునికి ఆలోచన. అట్లా ఎప్పుడైతే అబ్రహాము మరి విధేయత చూపించాడో అప్పటికే ఆయనకి మరి ఏదైనా ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఆయన యొక్క ఆస్తి ఆ ప్రదేశంలో ఉంచి నివసించడానికి అతనికి ప్లేస్ చాలట్లేదు. అంత గొప్ప ఆస్తిపరుడు, అంత గొప్ప ధనవంతుడు ఈ అబ్రాము. అయినప్పటికీ అదే కాకుండా ఇంకా మరి ఆయన ఎంత దూరం నడిస్తే, మరి ఎంత చూస్తే, మరి ఎటువైపు చూస్తే అదంతా కూడా నీదే అన్నట్లుగా మరి ఈరోజు ఒక 2 ఎకరాలు మనము సంపాదించుకోవాలంటే దాని కొరకు ఎంత చెమట కార్చాలి, దాని కొరకు మనం ఎంత ప్రయాసపడాలి, ఎంత డబ్బులు మనం కూడబెట్టాలి, ఎన్ని లోన్స్ మనం అప్లై చేయాలి, ఎంతమంది దగ్గర షూరిటీ సంతకాలు తీసుకోవాలి. సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. ఒక 2-3 ఎకరాలు మనం తీసుకోవాలంటేనే. కానీ ఇక్కడ దేవుడు అబ్రాహాముని ఎట్లా ఆశీర్వదిస్తున్నాడంటే, నువ్వు జస్ట్ చూడయా, నువ్వు అటు చూడు, ఇటు చూడు, అటు వెళ్ళు, ఇటు వెళ్ళు, ఈ పొడగున వెళ్ళు, ఆ వెడల్పున వెళ్ళు అన్నట్లుగా అబ్రాహామును బహుగా మరి చూస్తే చాలు, ప్రయాణం చేస్తే చాలు, తన అడుగులు ఆ ప్రదేశంలో వేస్తే చాలు, ఆ ల్యాండ్ అంతా కూడా మరి ఆ ప్రదేశం అంతటిని కూడా, ఆ దేశం అంతటిని కూడా మరి అబ్రహాం పేరున దేవుడు రాసి ఇచ్చేస్తున్నాడు. అబ్రహాంకి అదంతా కూడా దేవుడు ఇచ్చేస్తున్నాడు. అబ్రహామును బహుగా దేవుడు దీవించేస్తున్నాడు. అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించేస్తున్నాడు. దేవుడు చెప్పినట్లుగానే అబ్రహామును ఆశీర్వదించేశాడు. మరి అబ్రహాము చాలా ఆశీర్వాదముగా ఉన్నట్లుగా ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖనాల్లో, ఈ సెంటెన్స్లో, ఈ వచనాల్లో మనము గమనించవచ్చు. కానీ ఇక్కడ అబ్రహాముకి మరి లోతుకు మధ్య కలహం ఉంది అని మనం అనుకున్నాం కదా. ఆ కలహానికి గల కారణం ఏంటంటే, నెంబర్ 1, దేవుడు చెప్పాడు నువ్వు బంధువుని విడిచిపెట్టి వచ్చేయమని. కానీ ఎప్పుడైతే అబ్రహాం బంధువుని వెంట వేసుకొని తిరిగాడో, వెంట వేసుకున్న ఆ సమయం అంతా కూడా కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలతోనే తన జీవితం కొనసాగింది తప్ప, మరి ఎంతో అవమానకరముగానే తన బ్రతుకు కొనసాగింది తప్ప ఏమాత్రము కూడా నెమ్మది లేదు, ఏమాత్రము కూడా ఆశీర్వాదం లేదు. ఉన్న ఆశీర్వాదము కంటే ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన లోతుని విడిచిపెట్టేశాడు, లోతు దగ్గర నుంచి వేరైపోయాడు. ఎప్పుడైతే అట్లా వేరైపోయాడో బహుగా దీవించబడ్డాడు, బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో మనము కూడా ఆర్థిక సమస్యల్లో ఎంతో మరి కొట్టిమిట్లాడిపోతున్నాం. మరి ఎంతో సమస్యగా ఉంది. ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా సంపాదించాలన్నా, ఒక 5000 హైక్ని మనం పొందుకోవాలన్నా మరి చాలా గందరగోళమైన పరిస్థితి, మరి అర్థం కాని పరిస్థితి. కొన్ని కంపెనీస్ అయితే సంవత్సరానికి 500 పెంచుతారు, సంవత్సరానికి 700 పెంచుతారు. మరి ఎంత కష్టపడుతున్నప్పటికీ, ఆ సిస్టమ్ ముందర ఎంత మరి ప్రయాసపడుతున్నప్పటికీ మరి జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. కానీ వీళ్ళు రోజు బైబిల్ చదువుతూ ఉంటారు పాపం, వీళ్ళు రోజు ప్రార్థన చేస్తూ ఉంటారు పాపం,
కానీ వీరి జీవితాల్లో ఏ ఆశీర్వాదం కూడా ఉండదు. వీరు దేవుని నామానికి మరి అవమానకరంగా బ్రతుకుతున్నానా ఏంటి, దేవుని నేను విడిచిపెట్టేశానా ఏంటి అన్నట్లుగా వీరి జీవితాలు వీరికే అర్థం కాదు. చాలా గందరగోళమైన పరిస్థితుల్లో వీరు కొనసాగుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈరోజు దేవుడు నీకు ఏదో విడిచిపెట్టమని మరి చాలా నీకు ప్రేరేపణిస్తున్నాడు. కానీ వాడు విడిచిపెట్టట్లేదు. ఒకటి, నువ్వు గర్ల్ ఫ్రెండ్స్ని విడిచిపెట్టట్లేదేమో, లేకపోతే చాటింగ్ని విడిచిపెట్టట్లేదేమో, లేదంటే భయంకరంగా టైంని వేస్ట్ చేస్తున్నావేమో, లేదంటే ఇంకా మరి ఆ చెడు స్నేహాలతో ఇంకా ఎంతకాలం జీవిస్తూ ఉంటావు, లేదంటే నీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండట్లేదేమో, లేదంటే మరి దేవుడు నీకు ఒకటి చెప్తుంటే దానికి వ్యతిరేకంగా నువ్వు ఇంకొకటి చేస్తున్నావేమో, ఏదన్నా వెంటబెట్టుకొని తిరుగుతున్నావేమో, అబ్రహాము లోతును వెంటబెట్టుకొని తిరుగుతున్నట్లుగా నువ్వు కూడా ఏదైనా పాపమును ఏదైనా శాపమును వెంటబెట్టుకొని తిరుగుతున్నావేమో, అలా నువ్వు తిరిగినంత కాలము కూడా నువ్వు ఆశీర్వదించబడవు, ఆర్థికంగా సతమతం అవుతూనే ఉంటావు. కాబట్టి నువ్వు ఏదైతే విడిచిపెట్టాలని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దేవుడు ఆశిస్తున్నాడో దానిని ప్రార్థనలో పొందుకొని ఇప్పుడే విడిచిపెట్టేశాయి. ఒకవేళ నీ వల్ల అవ్వట్లేదేమో, ప్రార్థించు. నువ్వు చేస్తున్న సమయానికంటే ఎక్కువ సమయము మోకరించి ప్రార్థించు. ఖచ్చితంగా దేవుడు దానిని నుంచి దూరం చేసేస్తాడు. ఒకప్పుడు అబ్రహాం పరిస్థితి కూడా, ఈ లోతు తల్లిదండ్రులు లేనివాడు, ఏమీ లేనివాడు, అందువలన జాలిపడి లోతును వెంటబెట్టుకొని తిప్పాడు. కాబట్టి ఆ లోతును కూడా దేవుడు ఆశీర్వదించేశాడు. ఒకసారి ఆశీర్వదించిన తర్వాత అతనికి అన్ని సదుపాయాలు అబ్రహాము ఏర్పాటు చేసిన తరువాతనే ఆ లోతు నుంచి వేరైపోవడానికి, దేవుని ఆలోచనలు ఎరిగి ఆ యొక్క లోతు నుంచి వేరైపోవడానికి మరి అబ్రహాము డిసైడ్ అయ్యాడు, డెసిషన్ తీసుకున్నాడు. తాను పొందుకోవాలనుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని, దేవుడు తనకి ఇవ్వాలనుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. దేవుడు కూడా అతనికి దయచేశాడు, ఇచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఏదైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆశీర్వదించబడాలని, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీవించబడాలని ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలు మనలో ఉంటాయి. ఆశపడే ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. కానీ ఆ తృప్తిని మనం కలిగి జీవించాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవుడు ఏదైతే విడిచిపెట్టమని మనల్ని ప్రేరేపిస్తున్నాడో దాన్ని తూచా తప్పకుండా పాటించి విడిచిపెట్టాలి. ఒకవేళ సినిమాల అలవాట్లు నీకు ఉన్నాయేమో, ఒకవేళ సిగరెట్ల అలవాట్లు నీకు ఉన్నాయేమో, ఒకవేళ మందు అలవాటు నీకు ఉన్నదేమో, ఒకవేళ మరి నూడ్ వీడియోస్ లేదంటే బ్లూ ఫిల్మ్స్ చూసే అలవాటు నీకు ఉందేమో, ఇంకా భయంకరమైన పాపాలు నీ జీవితంలో ఏలుబడి చేస్తున్నాయేమో. అందరూ చేస్తున్నారు కదా, వాళ్ళ జీవితాల్లో బాగానే ఉన్నారు కదా, వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు కదా, వాళ్ళు ఆశీర్వాదంగానే ఉన్నారు కదా, వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, మరి నేను చేస్తే నేను ఎందుకు శపించబడుతున్నాను అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నువ్వు ఎందుకు శపించబడుతున్నావంటే నువ్వు అన్యుడవు కాదు, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి, నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివి, నువ్వు యేసుక్రీస్తుని వెంబడిస్తానని యేసుక్రీస్తుకి వాగ్దానం చేసిన వ్యక్తివి, ప్రామిస్ చేసిన వ్యక్తివి. కాబట్టి నీ జీవితము ఇంత గందరగోళంగా ఉంది. మరి ఎప్పుడు పొందుకుంటావు దేవుని సమాధానమును? మరి ఎప్పుడు పొందుకుంటావు దేవుని యొక్క ఆశీర్వాదమును? మరి ఎప్పుడు పొందుకుంటావు దేవుని యొక్క సంపూర్ణమైన బ్లెస్సింగ్స్ని? దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇదిగో తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతడు నాతో, నేను అతనితో కలిసి భోజనము చేస్తాము, భుజిస్తాము అన్నట్లుగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో ఈరోజు ఆ వాగ్దానాన్ని నువ్వు సొంతం చేసుకోవాలన్నా, దేవుడు నీకు తోడై ఉండాలి అన్నా, దేవుడు నీకు మరి ఖచ్చితముగా ఆశీర్వదించాలన్నా కూడా నువ్వేం చేయాలంటే, ఏదైతే దేవుడిని విడిచిపెట్టేమని మరి అడుగుతున్నాడో, ఏదైతే దేవునికి వ్యతిరేకంగా నీ మీద పరిపాలన చేస్తుందో ఖచ్చితంగా దాని నుంచి నువ్వు వేరైనట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఎప్పుడు కూడా కలహాలతో ఉంటున్నావు? ఎందుకు ఎప్పుడు కూడా గందరగోళంగా ఉంటున్నావు? ఎందుకు ఎప్పుడు కూడా సమాధానమైన పరిస్థితి నీ జీవితంలో చోటు చేసుకుంటుంది? ఎప్పుడైనా నువ్వు ఒకసారి ఆలోచించావా? ఈసారి ఆలోచించు, ఈసారి మోకరించి ప్రార్థించు, ఈసారి ఖచ్చితంగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదువుతూ ధ్యానిస్తూ మోకరించి ప్రార్థించి చూడు. ఖచ్చితంగా దేవుడు నీకు నేర్పిస్తాడు. ఈ లోకములో అంతం వరకు దేవునికి నమ్మకంగా జీవించే జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. వన్స్ అబ్రహాం ఎప్పుడైతే లోతు నుంచి వేరైపోయాడో
అస్సలు ఎటువంటి బ్లెస్సింగ్ అండి అది. ఎటు నడిస్తే అటు వెళ్ళిపోవచ్చు అంట. చక్కటి బ్లెస్సింగ్ అది. ఎటు నడిస్తే అదంతా పొందుకోవచ్చంట. ఎటు చూస్తే అదంతా పొందుకోవచ్చంట. ఇంత భయంకరముగా ఎవరైనా ఆశీర్వదించబడ్డారా? ఇంత అద్భుత రీతిలో, ఇంత ఆశ్చర్య రీతిలో ఎవరైనా ఆశీర్వదించబడ్డారా? నువ్వు ఎన్ని ప్రాంతాలు నడిచి ఉంటావు, ఆ ప్రాంతాలన్నీ కూడా నీవే అంటే నీకు ఎంత సంతోషంగా ఉంటుంది. సో అంత మించి సంతోషాన్ని దేవుడు అబ్రహాముకు దయచేశాడు. నీకు నాకు ఎందుకు దయచేయడు? సో ఎందుకు దయచేయట్లేదంటే, అబ్రహాము లోతును విడిచిపెట్టినట్లుగా మనము మన పాపమును విడిచిపెట్టట్లేదు. మనము మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకంగా ఏదైతే ఉన్నదో వాటిని విడిచిపెట్టట్లేదు. ఎప్పుడైతే ఖచ్చితంగా మనం వాటిని విడిచిపెడతామో, అబ్రహాము ఎట్లయితే ఆశీర్వదించబడ్డాడో అట్లాగే మనము కూడా ఆశీర్వదించబడతాం. దేవుని నామానికి ఎంతో మహిమను మనము తీసుకురాగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, అబ్రహాము లోతు మధ్య కలహము మరి ఎందుకు వచ్చిందో మీరు మాకు క్లియర్గా తెలియచేశారు. ఎప్పుడైతే అబ్రహాము లోతుని దూరంగా వెళ్ళిపోమన్నాడో, లోతు నుంచి ఎప్పుడైతే అబ్రహాం వేరైపోయాడో అక్కడి నుంచి అబ్రహాము యొక్క జీవితము ఆశీర్వాదకరముగా మారింది. ఈరోజు మా జీవితాల్లో కూడా మేము ఆశీర్వాదాలు లేక, మీ దయ లేక, మీ కనికరము లేక, మా ఉద్యోగాల్లో మరి అపజయమే, మా వివాహ జీవితాల్లో అపజయమే, మా సంతాన విషయంలో అపజయమే, మేము చేస్తున్న వ్యాపారాల్లో అపజయమే, వీటన్నిటిలో కూడా మేము విజయం పొందాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, మరి నా గిన్నె నిండి పొంగి పొరలాలి అనే అనుభవంలోకి మీరు రావాలన్నా, మేము కూడా మా జీవితాల్లో లోతు వంటి పాపమును, లోతు వంటి మరి మీకు సంబంధించిన వ్యతిరేకతను మాలో ఏలుబడి కలిగి ఉన్నామేమో, పరిపాలన చేస్తుందేమో, వాటి నుంచి ముందు మమ్మల్ని విడిపించండి. వాటి నుంచి ముందు మాకు విడుదల దయచేయండి. అబ్రాము లోతుని ఎట్లయితే విడిచిపెట్టేశాడో, అబ్రాము లోతుని ఎట్లయితే మరి దూరంగా వెళ్ళిపోమన్నాడో, తూర్పు నుంచి పడమరకు మరి ఎంత దూరం ఉందో, మరి మన నాయన యేసు రాజా మా పాపాల్ని కూడా మరి అంత దూరపరచమని వేడుకొనుచున్నాం ప్రభువా. మరి ఈరోజు ఎన్నో పాపాలతో మిమ్మల్ని విసిగిస్తూ మీ నామానికి ఎంతో అవమానకరంగా మా జీవితాన్ని మేము జీవిస్తున్నాం. అట్లా జీవించి పాడైపోతున్నాం. లాస్ట్కి మరి నరకపాలైపోతామేమో. అలా కాకముందే మమ్మల్ని మేము సరిచేసుకొని మీ నామాన్ని మరి మహింపరిచే కృపను, పరలోకం చేరే భక్తిని మేము పొందుకోవడానికి మీరు సహాయం చేస్తారని, మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని యేసు క్రీస్తు నామమున ప్రార్థన అడిగి పెట్టుకుంటాను పరమ తండ్రి. ఆమేన్.